ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అలాగే సదానంద యోగి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా నమస్కారాలు. నా పేరు గాయత్రి. మాది ఎమ్మిగనూర్ అండి. ఆహ్, మాది పుట్టిందంతా కర్ణాటక, హుబ్లీలో. నాకి 2002లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాను. అంతకు ముందే ఎంగేజ్‌మెంట్‌లు అయిన తర్వాత మా హస్బెండ్ అక్కడ వచ్చేవాళ్ళు. వచ్చి ధ్యానం ఇట్లా ఉంటుంది, చేయాలా బావుంటుంది అనేవాళ్ళు. ఇట్లా 2 మినిట్స్, 3 మినిట్స్ కూర్చునేదాన్ని. కానీ అంతగా అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రో మా ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, ఒక మెడిటేషన్ క్లాస్ పెట్టించినారు. దాంట్లో 2 అవర్స్ సిట్టింగ్ కూర్చోబెట్టినారు. నాకి అంత సేపు కూర్చున్నానని అస్సల అనిపించలేదు. అంత ఆనంద స్థితిలో వెళ్ళినాను నేను 2 అవర్స్. అంత బాగా ధ్యానం చేసుకొని నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఇంకా దీన్ని వదలకూడదు అని నేను దీంట్లో చాలా ఇంట్రెస్ట్‌తో ధ్యానంలో వచ్చినాను. నేనేం ఆరోగ్య హ్మ్, పరిస్థితి వలన గాని, మానసిక ఒత్తిడి వలన గాని రాలేదు. నాకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ధ్యానం అంటే. ఇంతకు ముందే చేసేవాళ్ళము. అంటే 5 మినిట్స్ మెడిటేషన్ అంటే యోగాసనాలు అవన్నీ అయిన తర్వాత 5 మినిట్స్ మెడిటేషన్ కూర్చునేవాళ్ళం. అంటే రిలాక్స్ కావాలా బాడీ అనేవాళ్ళం. అంతే తెలుసుకున్నాను కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా తెలుగులో ధ్యానం చేస్తాను బావుంది. కానీ ఆహ్, తెలుసుకోవాలి కదా! జ్ఞానం గూడా ఉండాలి కదా! అది ముందు ఏమి తెలుసుకోవాలా అని నాకీ అస్సలు తెలుగు రాదు. ఒక్క అక్షరం గూడా రాదు. అన్నీ కన్నడాలో కదా! మళ్ళీ తర్వాత పత్రి సార్ వస్తూ ఉండేవాళ్ళు. క్లాస్‌కి పోయేదాన్ని. ఇక్కడ గూడా సీనియర్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళేమంటారో, వీళ్ళేం ఆనంద పడిపోతారో అస్సలు అర్థం కావడం లేదు నాకప్పుడు. ఇంకా కంపల్సరీగా నేర్చుకోవాలా అని నాకీ తపన చాలా. ధ్యానం చేసుకునేదాన్ని బాగా. కానీ ఆ ఆత్మకి అప్పుడు జ్ఞానం గూడా అవసరం. అందుకోసమే నాకీ తెలుగు ఎంత తొందరగా వచ్చిందంటే 1 ½ మంత్‌లోనే వచ్చేసింది నాకి. తర్వాత రీడింగ్ గూడా నేనెట్లా నేర్చుకున్నాను అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర అంటే ఇంతకు ముందు సత్య మేడము అని ఉండేవారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి. వాళ్ళు కర్ణాటకకి పోతున్నారు. వాళ్ళకి కన్నడ నేర్పించాల. వాళ్ళకి కన్నడ నేర్పించాలంటే వాళ్ళు నా దగ్గర వచ్చినారు కన్నడ నేర్పించమని. వాళ్ళకి కన్నడ నేర్పించాలంటే నేను తెలుగు ఫస్ట్ నేర్చుకోవాల. ఇట్లనే వాళ్ళకి కన్నడ నేర్పిస్తూ, నేను తెలుగు నేర్చుకుంటూ ఇట్లనే ఎంత తొందరగా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా మా ఆయన షాప్ నుంచి చాలా లేట్‌గా 10కి, 10:30కి అట్లా వచ్చేవారు. అంతసేపు నేను నా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఇంకా బుక్స్‌లోనే లీనమైపోయేదాన్ని. అంత బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే కొత్త విషయము తెలుసుకోవాలని ప్రాపంచికంగా చాలా బాగా పెంచుంటారు. హ్మ్. మా పే అంటే పెద్దవాళ్ళు. కానీ ఈ ఆధ్యాత్మిక పరంగా మనం ఏమిటి అనే సత్యము, అది ఇక్కడ వచ్చిన తర్వాత నాకి బాగా ఇన్ తెలుసుకోవడం జరిగింది. తర్వాత బుక్స్ చదివేదాన్ని, మళ్ళీ పత్రి సార్‌తో కలిసేదాన్ని. ఆహ్, ఎ ఎక్కడ పత్రి సార్ వచ్చేవాళ్ళంటే అక్కడ పోయేదాన్ని. పత్రి సార్ అంటే ఫస్ట్ నాకి ఎట్లా అనిపించిందంటే, ఎంత సింపుల్‌గా ఉన్నారు కదా! ఈయన నుంచి మనం అంత జ్ఞానం ఎట్లా ఇస్తున్నారు ఈయన అని ఒక డౌట్ గూడా ఉండింది. మళ్ళీ పత్రి సార్ అందరితో క్లోజ్ ఉంటారు కదా! ఇంత క్లోజ్‌గా ఉంటారు కదా! అంటే మా కర్ణాటక సైడ్ గురు పరంపర ఎక్కువ. అంటే ఒక గురువు పైనుంటే ఇంకా ఆయన చుట్టూ అసలు ఎవరు పోయేవాళ్ళు కాదు. అంత భయంతో, భక్తితో ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ పత్రిసారి పండుకుంటే అందరూ చుట్టుముట్టూ కూర్చొని కాళ్ళు ఒత్తేవాళ్ళము, కై ఒత్తేవాళ్ళం, తల పట్టుకొని అంటే ఇంకా ఆయనకి గ్యాప్ గూడా గాలి గూడా ఆడడానికి ప్లేస్ ఉండదు. అంత ఆహ్, చుట్టూ ఉండేవాళ్ళు మనుషులు. ఈసారేమి ఇట్లా ఉన్నారు అని ఒక డౌట్ వచ్చేది నాకి. తర్వాత ఇంకా ఆయన చెప్పేదంతా నాకి కొంచెం కొంచెం అంటే ఒక స్థితి బట్టి మనకి జ్ఞానం దొరుకుతుంది అనుకుంటా. అని ఉంటుంది. ఫస్ట్ ఎలాగంటే మనం ధ్యానం చేసేటప్పుడు అప్పుడప్పుడే మేము ఈ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటాం కదా! అప్పుడు మనకి ఎట్లా అర్థమైతుందంటే ఒక బుక్స్ తీసుకుంటే ఆ పైన పైన అనుభవం ఒకటే, ఆ జ్ఞానం ఒకటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సాధన పెంచి బాగా సాధనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒకే పుస్తకమే అన్ని విధాలుగా అర్థమవుతూ ఉంటుంది. ఎలాగైతే మనం సాధన చేసుకుంటూ ఉంటామో, అలాగే మనకి అర్థమవుతుంటుంది. ఇలాగే ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు
ఇలాగే నాకే కొంచెం కడుపులో గ్యాస్ పట్టినట్లు అయింది. వామ్ తింటే బావుంటుంది కదా అనుకోని అట్లే పండుకున్నాను. పండుకుంటే ఇంకా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయింది. కిచెన్‌లోకి వెళ్ళింది. కిచెన్‌లోకి వెళ్ళి ఒక బాక్స్ నిండా మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము మళ్ళీ ఇవి అన్నీ కలిసి ఉన్నాయి. కలిసి ఉంటే నాకు వాము కావాలి కదా! ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే ఆహ్, ఒక చాటలో వేసుకొని చూస్తే అన్నీ కలిసున్నాయి. అప్పుడు నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే నీకు ఏది కావాలో అది తీసుకోవాలంటే అన్నీ సెపరేట్‌గా పెట్టాలా? అంటే నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఎన్నో అనుభవాలు ఇప్పుడు మనం పుట్టింటాము, ప్రాపంచికంగా బాగా పెరిగింటాము. అంటే మనస్సు ప్రభావితంగా అంటే మనస్సే ఎక్కువ అనే స్థితిలో నుంచి వస్తూ ఉంటాము. అంటే నాకు హర్ట్ కాకూడదు, నాకు బాగా చూసుకోవాలి అందరూ ఇలాంటి మనస్థితిలో వచ్చింటాము. కానీ ఇక్కడ నాకు ఏం కావాలా? ఆత్మజ్ఞానం కావాలా? అన్నీ సెపరేట్ పెట్టాలి. అంటే నొప్పి, బాధ, ఎవరైనా అహంకారము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పక్కన పెడితే గాని మాకి ఆత్మజ్ఞానం తో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం సాగించలేము అని నాకు అర్థమయిందప్పుడు. అప్పటి నుంచి నేను సాధన చేస్తూనే ఉన్నాము. మళ్ళీ బాగా సజ్జన సంగతం గూడా చేస్తాము. అందరూ మాస్టర్స్ ఫస్ట్ వినేదాన్ని ఫస్ట్. అంతా విని తర్వాత మననం చేసుకొని మళ్ళీ ఇంకొకరి ఫస్ట్ అక్కడ ఏం నేర్చుకున్నానో మా ఆయనకి చెప్పేవాళ్ళము. మా పిల్లలకి మా పిల్లలు గూడా చాలా మా గ్రేట్ మాస్టర్స్. పత్రిసరే మా పిల్లలకి ఇద్దరికీ పేరు పెట్టినారు. పెద్ద అబ్బాయికేమో గుంతకల్ పిరమిడ్ లో రాత్రి 1:30 అయింది శివరాత్రి నాడు. ఆ రోజు పేరు పెట్టినారు చేతన్ అని. అలాగే మా రెండో అబ్బాయి హుబ్లీ మాది. కర్ణాటకలో. అక్కడ పత్రి సార్ వచ్చినారు. 2 మంత్స్ బేబీ ఉన్నప్పుడు అక్కడ పేరు పెట్టించినాము. ధర్మవీర్ అని అబ్బాయి పేరు. ఇలాగే మాదంతా ధ్యాన కుటుంబము. మా అత్తమ్మ గూడా బాగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మళ్ళీ సేవలో గూడా అంత బాగా ఉంటాం మేము. ఆహ్, ఇప్పుడు పత్రి సారు నుంచి మేమేం నేర్చుకోవాలా అంటే, ఎన్నో గురువులుంటారు భూమి మీద. ఎన్నో గురువులుంటారు కానీ, మనకి ఎక్కడి వరకు వెళుతున్నారు, మనకి జ్ఞానం ఎక్కడి వరకు ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలిక్కడ. ఎందుకంటే, ప్రాపంచికంగా ఎంతో గురువులుంటారు. వాళ్ళు ఏమంటారు, ప్రాపంచికంగా ఏమేమి కావాలో వాళ్ళకి అంటే డబ్బు పరంగా గానీ, ఒక హోదా పరంగా గానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ స్పిరిచువాలిటీలో వస్తాం కదా! అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనమే ఎదగాల. అంత మెసేజ్ వస్తారు. అంటే మెసేజ్ ఇస్తారు. జ్ఞానం ఇస్తారు. కానీ, ఆ సాధనలో మనమే వెదికే మార్గం మనం తెలుసుకొని ఉండాలి. ఎలాగైతే ఇప్పుడు మహాత్ములు అంటే మనకి ఎట్లా అది అవుతుంది అంటే, ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ ఎలాగైతే మనం మనస్థితి నుంచి బుద్ధి స్థితికి, బుద్ధి స్థితి నుంచి ఆత్మ స్థితికి వెళతామో, అప్పుడు మనోస్థితిలో అంటే ఏమి అనుకుంటాము, మనకి శారీరక పరంగా హెల్త్ బాగుండాలా అనుకుంటాము. మనోస్థితిలో నుంచి మనకి ఎవరు ఏం అంటే ఎవరి నుంచి మనకి డిస్టర్బ్ కాకూడదు. ఆహ్, మ ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాం. కానీ మనం ఆత్మస్థితిలో వెళ్ళేసరికి మనము ఇప్పుడు పూర్ణాత్మ నుంచి వచ్చింటాము. పూర్ణాత్మంలో ఒక అంశాత్మగా వచ్చి మనం ఇక్కడ ఇరుక్కుపోయి అంటే ఈ ప్రాపంచికము అంటే ఇక్కడ అంటారంటే నువ్వు ఒక ఆడపాప. నువ్వు ఇట్లా ఆహ్, బాగా చదువుకోవాలా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ పిల్లలు కనాలా, వాళ్ళకి చదివించాలా, మళ్ళీ ఇట్లా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇది చూసుకోవాలా, దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ప్రాపంచికంగా చెప్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంలో వస్తే మనం అప్పుడు అవుతాము. ఫస్ట్ పూర్ణాత్మల నుంచి వచ్చిన ఒక అంశాత్మలో మనము. మళ్ళీ మనం పూర్ణాత్మ స్థితికి పోవాల. ఈ మార్గంలో మనము ఎన్నో జన్మలు తీసుకుంటాం. కానీ పత్రిసారి ఏం చేసినారంటే మనకి డైరెక్ట్‌గా ఆ స్థితికి వెళ్ళే మార్గము చెప్పినారు. ఎలా అయితే ఎలాగంటే ఇప్పుడు ఎందరో ఏం చెప్తారు సాధన చేయాలి అని చెప్తారు. మళ్ళీ నన్ను ఆరాధించాలి అని చెప్తారు. కానీ పత్రి సార్ ఏం చెప్పినారు అంటే ఒక స్థితి వరకు వాళ్ళు తీసుకుపోతారు. కానీ పత్రి సార్ నన్ను గూడా పట్టుకోవద్దండి. ఆ బంధం గూడా వద్దు. గురు బంధం గూడా వద్దు. మీ శ్వాసనే మీకు గురువు అనే ఇ ఇలాంటి సూత్రం ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి అది వస్తుంది చెప్పండి. అంటే పత్రి సార్ ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళని గూడా అదే స్థితిలో ఉన్నారు అని చూసేవాళ్ళు. ఆ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే, మనము ఆ స్థితికి వెళితేనే కానీ యాహ్!
అంటే పూర్ణత్వం స్థితి. అంటే పరిపూర్ణత్వ స్థితి. పూర్ణ అంటే ఇప్పుడు మనము ఆహ్, పరిపూర్ణాత్మ గాని, మళ్ళీ సృష్టికర్తకు గాని ఏమంటాము? ఆయనకి నిర్గుణుడు, నిరాకారుడు, నిరహంకారి, నిర్మోహ ఇలాంటివన్నీ ఎట్లా చెప్తామో, అట్లాగే పత్రిసార్‌కి గూడా ఇవన్నీ ఏం లేవు. కానీ దానికన్నా కింద స్థాయిలో ఉన్న గురువులు ఏం చెప్తారంటే, "నువ్వు బాగా నాకి సేవ చేయాలా, నేనప్పుడు నీకు ఒక స్థితిలో నిన్ను చూసి నేను నేర్పిస్తాను" అని చెప్తారు. కానీ పత్రిసార్ అట్లా ఎప్పుడు ఎవ్వరిని అట్లా అనలేదు. ఎంత చిన్న ఒకసారయితే ఆహ్, 10 గంటల దాకా బస్‌లో నిల్చుకొని జర్నీ చేసి ఒక్కరి కోసమే ధ్యానం చెప్పడానికి ఆయన అంత దూరం వెళ్లి వచ్చేవారంట. అది ఒక్క విషయం తలుచుకుంటేనే ఎట్లా ఉంటుంది చెప్పండి. మనము ఇప్పుడు ఇంటికొచ్చుంటారు మనకి గెస్టు. వాళ్ళకి ఒక మాట చెప్పడానికి మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే చెప్పాలో వద్దో ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటాం. కానీ పత్రిసారు ఒక్కరి కోసం ఆయన అంతగా శ్రమించినారు కాబట్టి పిఎస్ఎస్ఎం ఇంత బాగా డెవలప్ అయింది. అంటే ఆయన సేవ ఎలా ఎలా అంటే ఆహ్, ఆయన ఆనంద స్థితిలో ఉండి సేవ అంటే, ఆ పరిపూర్ణ స్థితిలో ఉండి అలాంటి సేవ చేసినారు కాబట్టి, అందరికి అంత బాగా హార్ట్‌ఫుల్‌గా టచ్ అయింది. అంటే ఇప్పుడు అందరూ మాస్టర్‌ని చూడండి. పత్రి సార్‌ని ఎలాంటి ఎట్లా పొగుడుతుంటారు అంటే, వాళ్ళకిష్టం అంతా దీంతో పొగుడుతూ ఉంటారు. పత్రి సార్ అంటే ఇట్లా నాకిట్లా చేసినారు, ఇట్లా చేసినారని. ఎందుకంటే వాళ్ళకి అట్లా జరిగింటుంది కాబట్టి వాళ్ళు అట్లా చెప్పగలుగుతారు. అందుకే పత్రి సార్‌ని ఇప్పుడు పత్రి సార్ అంటే ఏమి అంటే మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే మనకి తెలీదనమాట. పత్రి సార్ సంకల్పం ఏమిటి? ఇప్పుడు అందరూ ధ్యానులు కావాలా? శాకాహారులు కావాలా? ఇదంతా అంటే భూమి అంతా శక్తివంతం కావాలా అని పిరమిడ్ నిర్మాణం చేపిస్తున్నారు. అన్ని చోట్ల బాగా పిరమిడ్స్ వస్తున్నాయి. అందరూ ఈ ధ్యాన సాధనలో ఉండాలా? మళ్ళీ ధ్యాన సాధనం చేస్తూ ఉంటాం కానీ, ఆ శక్తిని ఎలా నిలబెట్టుకోవాలా? అది గూడా తెలిసుండాల. పత్రిసారి ఏమంటారు, ఇప్పుడు ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ వాయిస్తే ఊకే ఇప్పుడు వీణ వాయిస్తున్నాము. మనకు తెలిసినట్లు ఎట్లా వాయిస్తే అది అపస్వరంగా ఎట్లా మారుతుందో, అలాగే మన నోరు కూడా ఒక వాక్కు మాట్లాడాలంటే ఎంత మధురంగా మాట్లాడాలంటే ఇంకొకరికి అట్లా హత్తుకుపోవాల. అలాంటి మా అలాంటి ఒక ఆహ్, స్థితి అంటే ఇప్పుడు ఎలా వస్తుంది అది అంటే మన సాధన చేస్తూ ఉంటే మనకెప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో, ఈ స్వాధ్యాయం వలన, మళ్ళీ సజ్జన సంగత్యం వలన ఇట్లా జ్ఞానం పెరుగుతూ ఏమవుతుంది అలాగే మన స్థితి గూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు చూసుకోవాలా ఫస్ట్ మనం ధ్యానం చేయక ముందు ఎట్లా ఉంటామో అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు మన మనోస్థితి, మన బుద్ధి స్థితి ఎట్లా చేంజ్ అయింది అనేది మనకే అర్థమవుతుంది. కానీ మనం సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం చేసాం. కానీ దీనికంతా కారణం ఎవరు? పత్రి సార్ ఉన్నందుకే కదా మనం ఇంత డెవలప్‌మెంట్ అయ్యేది. ఒకే జన్మలో ఇంత హై లెవెల్ ఇంత స్పీడ్‌గా మనం డెవలప్ అవ్వాలి అంటే, అంటే ఒక జీవాత్మ ఒక గోల్ గురించి తెలుసుకోవడానికి ఒక యూజ్ అయ్యేది ఏది అంటే పత్రి సార్ ఎన్నో జన్మల నుంచి బుద్ధ భగవాన్ ఎప్పుడు 2005 ఇయర్స్ బిఫోరు 100 ఇయర్స్ బిఫోర్ నుంచి అక్కడ ఆనందుడు అనే పత్రేసారు అన్ని జన్మల నుంచి ఎంతో జ్ఞానం తీసుకొని, ఆ సంస్కారాలనంతా తీసుకొని, మళ్ళీ బోధనలంతా చేసి ఇక్కడ లాస్ట్‌కి పరిపూర్ణ ఒక ఆత్మగా మనకి మనతో పాటు ఉన్నారంటే మనం ఎంత అదృష్టవంతం. ఆ సోల్‌తో ఆ పూర్ణత్వంతో మనము ఉన్నాము అంటే మనం గూడా పూర్ణాత్మలాగా పోవాలనే కదా! అన్న పత్రి సార్ ఉద్దేశము. అందుకోసమే అందరూ బాగా ధ్యానం చేసుకోవాలా. ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ మ్యాటర్స్‌లో గాని, బయట గాని ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ అది బుద్ధితో ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎన్ ఈ దీనికి ఒక స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉండేవాడు. ఒక రాజుకి ఒకే అమ్మాయి ఉండేది. వాళ్ళు విహారయాత్రకి వెళ్ళింటారు. ఇట్లా వెళ్ళింటే ఆహ్, ఒక ఒక చోట ఉన్నారు. ఉంటే రాజు ఒక చోట అంటే నేనక్కడంతా చూసుకొనొస్తాను అని చెప్పి వెళ్ళినారు. ఇక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు కదా! ఇంకా ఆడవాళ్ళం ఉన్నాం కదా! అని ఆహ్, కూతురు ఏం చేస్తుందంటే మగవాళ్ళ డ్రెస్ వేసుకొని అమ్మ దగ్గర పండుకుంటుంది. ఇంకా రాజు వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా కత్తి తీసి నరకాల.
నరికేపాటికి ఆ అమ్మాయి ఆ రా ర కుమారి రాజకుమారి ఇట్లా తిప్పింది ముఖం. అప్పుడు రాజకుమారి అని తెలిసింది. ఒక్క క్షణంలోనే నేను ఎంత ఘోరం చేసేవాడిని కదా! ఎంత ఘోరం జరిగిపోయేది కదా! ఆ అమ్మాయి ఆలోచన ఏమి మంచిదే. అంటే ఆమె సేఫ్టీ కోసం ఆమె అట్లా చేసింది. కానీ రాజు ఎ రాజు ఆయనది కరెక్టే. ఆయన ఏమనుకున్నారు అక్కడ ఆహ్, బాయ్ డ్రెస్‌లో అంటే జెంట్స్ డ్రెస్‌లో ఉంది కాబట్టి ఇట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాగే మనం పరిస్థితి ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది అంటే, సడెన్‌గా మనం డిసిషన్ తీసుకోకూడదు. ఏదైనా గాని మనస్సు ఎప్పుడు సడెన్‌గా స్పీడ్‌గా ఆహ్, రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ కొంచెం బుద్ధిపరంగా ఆలోచిస్తే మనం సేఫ్ జోన్‌లో వెళ్తాము. ఇట్లా మనకి హార్మ్‌ఫుల్ ఇన్సిడెంట్స్ అవన్నీ తగ్గుతాయి. అందుకోసమే మనకి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా మనస్సుతో. అలాగే మనం సాధన పెంచుతూ ఉండాలా. బాగా సాధనం చేసుకుంటేనే గాని మనకి పత్రిసార్ అర్థం కాదు. ఎందుకంటే పత్రిసార్ అంటేనే సత్యం. ఆయన ఉండేదంతా ఆయన జీవితం అంతా సత్యమే. ఆయన ఎలా ఇప్పుడు మనం సత్యం వైపు ప్రయాణం అంటే ప్రతిసారిని స ఎట్లా మనం సాధన చేసుకుంటూ, తెలుసుకుంటూ, జ్ఞానం తెలుసుకుంటూ వెళతామో ప్రతిసారిని అంత తెలుసుకుంటాము. అంటే సత్యాన్ని వైపు అంత చేరువుగా మనము చేరగలుగుతాము. అందుకోసమే పత్రిసార్ అంటే ఫస్ట్ నాకు ఎట్లా అర్థమైంది, ఈయనేమి ఇట్లా ఇంత సింపుల్‌గా ఉన్నారు కదా! ఇంత బాగా ఫ్రీగా మూవ్ అవుతారు కదా! అని నేనే అనుకునేదాన్ని. తర్వాత ఇప్పుడు పత్రిక సార్ అంటే ఒక పరిపూర్ణ స్థితిలో ఉన్నారు అని నాకి ఇట్లా మార్గంలో ఇట్లా అనుభవం నాకే. ఆహ్, అలాగే మనము ఆ మార్గంలో వెళ్ళాలనే పత్రి సార్ కోరుకున్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అననే అందరికీ ఆహ్, ఇట్లా చెప్పేవారు. పత్రి సార్ సంకల్పం అని అందరూ బాగా ధ్యానం చేసుకోవాలా, ఆ స్థితికి ఎదగాల. మళ్ళీ అందరితో సకల ప్రాణికోటితో ఫ్రెండ్‌షిప్‌లో ఉండాలని పత్రి సారు సం సంకల్పము. అంటే సంకల్పం అంటే ఏమి అదే రియాలిటీ. అందరూ తెలుసుకోవాల్సిన సత్యం అదే. పత్రి సార్‌దొకటే కాదు. మనం గూడా ఆ స్థితిలోనే ఉన్నాము. ఇప్పుడు పత్రి సార్ ఒకటే అనుకుంటే అది మళ్ళీ ఆయనొకటే అక్కడున్నట్లు. కానీ అందరూ ఉన్నట్లే మనము. మనం అందరూ ఉంటేనే కదా! మనం అక్కడ పరిపూర్ణ స్థితిలో ఉన్నట్లు. అందుకోసమే అందరూ బాగా ఆలోచించి జ్ఞానం ఎలాగైతే సంపాదించుకుంటుంటామో, అలాగే అందరికీ చెప్పాల. వాళ్ళు ఏం తెలుసుకున్నారో చెప్తూ ఉంటేనే నాకు గూడా ఇంతకుముందు అస్సలు నాకు తెలుగు రాదు. ఎంత తడబడేదాన్ని మాట్లాడంటే జ్ఞానం నేర్చుకునేదాన్ని, పుస్తకం చదివేదాన్ని, కానీ చెప్పేదాన్ని కాదు. చెప్పాలంటే ఇంకా రా అవి రా ఆహ్, ఇదే అంటే సెంటెన్స్ ఫార్మ్ అయ్యేది కాదు. ఇప్పుడు అంతా ఓకే. ఈరోజు నా ఫస్ట్ తెలుగు జూమ్ ఆన్‌లైన్ క్లాసు. థాంక్ యూ మేడం. మీకు ఇందుమతి మేడంకి థాంక్స్ నాకు ఇన్వైట్ చేసినందుకు. ఇలా నా నా తెలిసిన జ్ఞానం మీతో పంచుకున్నాను. అందరికీ థాంక్స్. యాహ్! థ్యాంక్ యూ మేడం. అసలు మీరెక్కడ ఏం తడబడలేదు. తెలుగు రాదు అన్నట్టుగా అలాగేం అవ్వలేదు. యెస్. అండ్ ఫస్ట్ తెలుగు జూమ్ క్లాస్ అన్నారు కదా! ఇవాళ ఫస్ట్ అందరిని కంప్లీట్ మ్యాన్ తీసుకొచ్చేసిందనమాట. హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. యెస్ మేడం. పత్రి గారిని అర్థం చేసుకోలేం. బట్ ఆయన చెప్పింది పాటించగలం, ఆచరించగలం. ఆహ్ అండ్ సారే చెప్పారు కదా! అర్థం చేసుకోవాలి. ఈ సుభాష్ పత్రిని అంటే ఒక సుభాష్ పత్రిజే రావాలి కావాలి అని చెప్పేసి. అండ్ మీరన్నట్టుగా ఇంకొకటి కూడా చెప్పారు. మనం కూడా పత్రి సార్ లాగా అంటే పత్రి సార్‌ని దాటుకొని వెళ్ళాలి అలా అని కాదు కానీ, ఆ స్థితిలో మనం కూడా ఉన్నవాళ్ళమే. యెస్. అది ఎగ్జాక్ట్‌లీ అండి. బట్ ఏమంటే, ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళం. ఆ స్థితికి వెళ్తూ, మనం ఈ ప్రయాణం అంతా చేస్తూ వెళ్తున్న వాళ్ళమే. ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఏమంటారు తక్కువ చేసి అనుకోవద్దు, మాట్లాడుకోవద్దు. సో, మేడం గారు చెప్పిన విషయంలో అయితే అదే అర్థమయ్యింది నాకైతే గనక. యెస్. సూపర్బ్ మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా, సార్‌నైనా, మేడం గారినైనా అడగాలనుకుంటే అడగండి. ధనా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓహ్! సారీ. నేను అద్దాలేసుకున్నా. కళ్ళు మంటలు. మేడం చాలా బాగా చెప్పారు. సో, నాకు మీరలా చెప్పుకుంటూ ఎళ్ళిపోయారు. కొన్ని వర్డ్స్ కనెక్ట్ అయ్యాయి బాగా. సో, చాలా అద్భుతంగా చెప్పారు. రాత్రి పూటే ధ్యానం అని ఎందుకంటారు మామూలుగా? అంటే ఏమైనా అంతరార్థం ఉందా మరి? సార్ అన్నారు ఎందు కదా ఇంతకుముందు ఆ! అది. ఎందుకంటే మునులకంతా రాత్రి పగలు, పగలు రాత్రి అనేవాళ్ళు పత్రి సారు. హ్మ్. భగవద్గీతలో గూడా అదే ఉంది.
మనకి ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు రాత్రిపూట. సైలెంట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఉందండి. పగలు ఎందో ఎంతో విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనలో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ ఆహ్, య నైట్ టైమ్ ఆ ఆలోచనలన్నీ ఉండవు. థాట్స్ ఏమి ఉండవు. మనకి డిస్టర్బెన్స్ ఉండదనమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటే, మనం ఏమేం థాట్స్ చేస్తున్నామో, మనం ఏమేం మాట్లాడుతున్నామో అవన్నీ ఇంట్లో ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీస్. కానీ అవన్నీ శాంతం అయ్యి నైట్ టైమ్‌లో ఎట్లయితుంది ఒక గంట తర్వాత గాని మనం సెట్ అయ్యేదే ఒక హాఫ్ ఎన్ అవర్ గాని, గంట కానీ సెట్ అవుతది. అప్పుడు మనం అంటే మనకి ఎక్కువ టైం చేసుకోవడానికి వీలుంటుంది. అందుకోసమే నైట్ ఎందుకంటే సాధననే ముఖ్యం. ఇప్పుడు మనము ఒక గంట చేసుకుంటే ఏమవుతుందంటే మన అంటే భౌతిక స్థితిలోనే ఉంటాము. అంటే కాలు జోమెక్కుతుంది, కై ఇట్లా తీయాలా, కాలు చాపుకోవాలా ఇవే ఉంటది. కానీ మనం ఎప్పుడైతే ఒక గంట నుంచి ఇంకొక గంటకు పోతామో అప్పుడు మనోస్థితిలో ఉంటాము. ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ గంట కూడా దాటి మూడో గంటలో ఎప్పుడు పోతామో అప్పుడు ఈ బాడీ స్టేట్ మళ్ళీ మైండ్ స్టేట్ బుద్ధి స్టేట్ అన్నీ పోయి సోల్ స్టేట్‌లో ఉంటాం మనం. ఈ టైం అంతా కావాలంటే మన డే టైమ్ ఎట్లా కుదురుతుంది? కుదరదు కాబట్టి మనకి రాత్రి పూట మనకి ధ్యానులకి, సాధనలకి బాగా వీలవుతుంది కాబట్టి ఇది బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి ఎందుకంటే సాధన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు చేసుకుంటూనే ఉంటారు. నైట్ అయితే ఇంకా బాగా చేసుకోగలుగుతారు. వావ్! సూపర్ మేడం. ఇంకొక క్వెషన్ ఏంటంటే ఫ్యామిలీలో నేనొక్కడే ధ్యానంలో ఉన్నాను మేడం. సో, ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. నా ఎనర్జీ వాళ్ళకి ఎందుకు టచ్ అవ్వట్లేదు? ఎందుకు అంటే ధ్యానంలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడ గ్యాప్ అది? అది ఎందుకలా? అలా ఏం అనుకోవద్దండి సార్. మీరు ఫస్ట్ పైనుంచి ఒక్కరే వచ్చినారు కాబట్టి, ఎప్పుడైతే మీరు దేహ స్థితిలో ఉన్నారు అంటే, వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతారు సార్. మీరు హ్మ్. ఫస్ట్ సోల్ అనుకోండి. ఎందుకంటే, ఈ శరీరం అనుకుంటే, మీకి ఒక వెంట్రుక పుట్టేతప్పుడు గూడా అంటే మీకు తెలియకుండానే పుడతది. అది తెల్లగా అయ్యేతప్పుడు గూడా అది మీకి అర్థం కాదు. కానీ అది పోయేతప్పుడు గూడా, అది ఊడిపోయేతప్పుడు గూడా మీకి తెలీదు. అంటే అసలు ఒక చిన్న వెంట్రుకనే మీ దేహంలో మీ బాడీలో మీకు అర్థం కాని స్థితిలో ఉంది అంటే, ఇంకా మీ శరీరము దాంట్లో నుంచి ఆహ్, ఉన్న బంధాలు ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుంది అంటే, మన సాధనలో ఇంకా ఇక్కడ వెనక్కి వెళ్ళే ఆలోచనలు ఇలాంటివుంటాయి సార్. మనం ఇప్పుడు ఒకే క్షణంలో అనుకోండి చనిపోయినాను, ఆత్మ వెళ్ళిందంటే అప్పుడు ఏముంటుంది చెప్పండి? మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని అప్పుడు ఎవరు లేనట్లు అంటే అందరూ ధ్యాన కుటుంబంలో వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటాము. ఇదే పరిస్థితుల్లోనే ఎలా ధ్యానం చేసుకోవాలని తెలుసుకుంటాము. పోయేతప్పుడు ఒక గ్రామ్ బంగారం గూడా పోలేము. శ్మశానానికి ఒక పిటికి బియ్యం గూడా పోలేము మేము. అంటే మనం ఆత్మస్థితిలో మనం ఉండి ఆలోచిస్తే మనకి ఏమవుతుందంటే సాధన మార్గంలో వస్తాం. అదే మళ్ళీ అందరిని చూసి ఇట్లా ప్రపంచికంగా ఎక్కువ మైండ్ సెట్‌తో ఉంటామో, వాళ్ళు గూడా చేస్తే బావుంటుంది కదా! నాకు గూడా హెల్ప్ అవుతుంది కదా! ఇలాంటి ఆలోచనల్లో ఉంటాం. పత్రి సార్ ఏం చెప్పినారంటే, అసలు మా అన్ననే ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. ఆయన అసలు అక్కడ నార్త్ సైడ్ పోయి అంతా నాన్ వెజ్ తిని సోరియాసిస్ అటాక్ అయ్యి ఇట్లాంటి మరణం పొందినారు ఆయన. అంటే పత్రి సార్ అంత గొప్ప స్థితిలో ఉండి గూడా ఆయన ఇంకొకరికి అంటే ఇది జ్ఞానాన్ని చెప్తారు కానీ వాళ్ళిట్లా నా ఎనర్జీ అక్కడ స్ప్రెడ్ అవుతుంది. నా వైబ్రేషన్స్ అట్లా పోతాయి అనే ఆ థింకింగ్ ఏముండదు సార్. మీరు సాధన పెంచుకోండి అంతే కానీ, మీకు సాధనకి ఏమేమి అనుకూలం కావాలో అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఓకే. వావ్! బాగా చెప్పారు. థాంక్ యూ మేడం. యెస్. యెస్. బా చెప్పారు మేడం. యెస్. చాలా బావుంది. ఆ వెంట్రుక మనకే తెలీదు శరీరంలో ఎలా అసలు ఏం శరీరంలో ఏమేం జరుగుతుందో మాకస్సలు తెలీదు సార్. ఏమేం ఇప్పుడు జరుగుతుంటాయో మేము అనుకుంటాం కదా! అది మనం ఎప్పుడైతే మేము స్థితిలో పోతామో, అప్పుడు మనకి అర్థమవుతుంటుంది. బయట బయట ఉంటే ఈ శరీరమే మేము అనుకుంటుంటాము. కానీ ఆ శరీరంలో వెంట్రుక గూడా మాకి అర్థం గాదు. వావ్! నాకు బాగా నచ్చింది ఈ పాయింట్. యెస్ మేడం. ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు వస్తుందో తెలీదు. తెలీదు. యెస్.
ఆ ఎగ్జాక్ట్లీ. విధంగానే అంటే ఫ్యామిలీతో ఉండాలి మనది అంటున్నారు. మన శరీరము మనం బాగుండాలా ఇట్లా అనుకుంటుంటాము. అవును. హ్మ్. కానీ అది కొంచెం మనం అజ్ఞాన స్థితిలో ఉన్నట్లే నాకైతే అనిపిస్తుంది సార్. ధ్యాన సాధన చేసుకోండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ఇలాగే మేము ముందుకు అంటే మన చూపు ఎప్పుడు ఇట్లా గోల్ వైపు ఉంటేనే మనకి ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉండవు. ఆ గోల్ వైపు కాకపోతే మళ్ళీ ఇక్కడ, అక్కడ చూస్తూ ఉంటే మనకి డిస్టర్బెన్సే అనిపిస్తుంది సార్. బాగా చెప్పారు మేడం. గుర్తుపెట్టుకుంటా. అంటే ఇంకొకటి సార్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. వాళ్ళు రావాలని ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పే కదండీ సార్. వాళ్ళు వాళ్ళు ఏది లైఫ్ ఈ జన్మని తీసుకొనొచ్చారో, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఎళ్తుంటారు. బట్ వాళ్ళు రావాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. సో, ఆ అవును. ఎక్స్‌పెక్టేషన్స్‌లో కూడా మనం ఉండొద్దు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇంకేడాలి. మన సాధన ఎంతవరకు, ఏంటి అనేది మేడం గారు అన్నట్లుగా మన గోల్ వైపుకు మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ అయస్కాంతపు శక్తి లాక్కొస్తది కదా! ఆటోమేటిక్‌గా వస్తుంది. కంపల్సరీ వస్తారు. అంతే కదండీ మేడం? యెస్. అంతే మేడం. ఫస్ట్ మనం ఎట్లా మనము ఇన్నర్‌గా డెవలప్ అయ్యి, ఇన్నర్ ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుందో, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా మన ఆరాలోకి వచ్చి వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ వస్తుంది. బుద్ధ భగవానుకి అలాంటి అంగుళిమాలనే ఆయన ఆరాలోకి వచ్చి ఏమవుతారు అంటే ఆయన చేంజ్ అవుతారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే మనం అనుకున్నప్పుడే వాళ్ళు చేంజ్ కావాలని లేదు. వాళ్ళెప్పుడు లేదు. చేంజ్ కావాలో అప్పుడు ఆగుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళని చూసే కన్నా మనం ముందు పూర్ణాత్మ పూర్ణ స్థితిని చూడాలని నా నా నేను నా అనిసిక. అంటే నేను అదే దారిలో ఉంటాను కాబట్టి మీకదే చెప్పినాను. ఎవరిష్టం అదే. అదే. వాళ్ళది. నాదైతే ఇదే. యెస్. హ్మ్. కరెక్ట్ మేడం మీరు చెప్పింది. మీ మీరు ఏ వేలో వెళ్తున్నారో మీరు చెప్తున్నారు. అది ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సార్ యెస్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. మాట్లాడండి. సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చినారు కదా, రాత్రి ఎందుకు చేయాల పగలు అంటే, నైటు పగలు పనులు ఉంటాయి కదా మామూలుగా వర్కులు డ్యూటీలో, కానీ పగలు చేయలేరు ఎట్లాంటి ఈ వర్కుల్లో పడి. నైట్ అయితే ప్రశాంతంగా ఎక్కడ తిరిగినా రిలాక్స్గా ఉంటారు. 1 గంట ధ్యానం 6 గంటలు నిద్ర చంపేస్తుంది. 1 గంట ధ్యానం కూర్చుంటే అంటే రిలాక్స్ అయిపోతుంది బాడీ. 1 గంట ధ్యానం చేస్తే అట్లా ఒక 3 గంటలు కూర్చున్నాం అనుకో, ఒక లయ అంటే ఒక సెకను ఆ స్థితి కలుగుతది. అంటే ఆలోచన లేని స్థితి. అప్పుడు ఆ ఆనందం వేరే. 3 గంటలు కూర్చుంటే ఒక సెకన్ ఎళ్ళిపోతాము. అట్లా కొంచెం సాధన పెంచి ఇప్పుడు మీ ఫ్యామిలీ రాలేదన్నారు గదా! పక్కా 100% వస్తారు. మీరు సాధన పెంచండి. ఆటోమేటిక్‌గా వల్లే మార్పొస్తది. మార్పు రాదనే సమస్యే లేదు. దానికి నేను చెప్తున్నా. ప్రతిసారి గూడా అదే చెప్తున్నా. ఎందుకు రాలేదంటే మీరు సాధన తక్కువుంది. అంటే ఎన్ని గంటలు చేసినామని గాదు. ఆలోచన లేని స్థితి పోవాల మనం. అది ఒక సెకన, కొంతమందికి 10 నిమిషాలు కూర్చున్నా ఆలోచన లేని స్థితిలోకెళ్ళిపోతాం. ఒక స్టేజ్‌కి పోయిన తర్వాత ధ్యానం అవసరం లేదు సార్. కళ్ళు తెరుచుకుంటే గూడా ఆ స్థితిలోనే ఉంటాం సార్. హ్మ్. ధ్యానం చేసే అవసరం లేదు. నేను అరుణాచలం పోయినా. అరుణాచలం పోయి 2008లో 2007 8 ఆ పైకి ఎక్కిపోయినాం అందరం 30 మంది పోతే 5 మంది ఎళ్ళిపోయినాం. అక్కడ జ్యోతి వెలిగిస్తారు. అక్కడ పోయి కూర్చున్నా. సమాస్థితిలోకెళ్ళిపోయిన కళ్ళు తెరసలే. కళ్ళు హ్మ్. మూసుకోలే. కళ్ళు తెరిసే అన్నీ. అంటే ఆలోచన చేస్తే ఆ ఆనందము అంతులేదు సార్, చెప్పలేమది. ఆ ఆనందమే వేరే. కాబట్టి మీరు సాధన పెంచండి సార్. మీరు డిస్టర్బ్ అయ్యే అవసరం లేదు. నేను కూడా ఒక్కడినే వచ్చిన ఫస్టు మా ఫ్యామిలీలో. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ధ్యాన ఫ్యామిలీ, శాకాహార ఫ్యామిలీ. కాబట్టి ఫస్ట్ మనము మారుదాం. తర్వాత మన ఊరిని మారుతాం. తర్వాత మన జిల్లాని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మార్చేద్దాం సార్. ప్రతిసారి ఒకటి. చెప్పేది 100% జరుగుతది. ధ్యాన ప్రపంచం పిరమిడ్ అంతా పిరమిడమయమైపోతది. ధ్యానం చేయకుంటే ఎవడు బతకడు సార్ భూమి మీద. పోతారు ఎళ్ళిపోతారు. అంటే నేను చెప్పడమని గాదు. గురువులు చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2025 ఎంత జరుగుతున్నాయి? యాక్సిడెంట్లు, విపత్తులు, ప్రకృతి ఎక్కడ రక్తపాతం ఎక్కువ జరుగుతా ఉందో, అక్కడ విచిత్రంగా అమ్మ ప్రకృతి మాత తాండవిస్తుంది. యేసుకుంటుంది లోనికి అంతే. ఓం నమః శివాయ. ఏం మాటలనీకి లేదు. ఒకసారి ఆలోచించండి. దేశాలు కొన్నున్నాయి. ఎక్కడైతే రక్తం ఎక్కువ మాంసాహారం వాడతా ఉన్నారో అక్కడ స్టార్ట్ అయింది. కరోనా వచ్చింది.
కరోనాలో ఎంతో మంది చచ్చిపోయినారు. భిక్షగాళ్ళు చచ్చిపోయినారా? ఎక్కడైనా భిక్షగాళ్ళు చచ్చిపోయినారని న్యూస్ వచ్చిందా మీకు సార్? ఎక్కడ భిక్షగాళ్ళు చచ్చిపోలే. వాళ్ళు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఎవరు అవసరం లేదు. మురికి వాళ్ళలో పడినారు. అంత ఏసీ న్యాచురల్ ఉన్నారు సహజంగా అట్లా. వాళ్ళు చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయినారు? అది ధ్యాన స్థితి అంటే వాళ్ళు కూడా ధ్యాన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ధ్యానం ఎక్కువ మిస్తే అందరూ మారుతారు సార్. ఫస్ట్ మీరు సాధన పెంచండి. ఒక 3 గంటలు, ఒక 3 నెలలు అట్లా కూర్చోండి. ఆలోచన స్థితి 10 నిమిషాలు వెళ్ళిపోతాం. పెట్టండి. ఈ వల్ల అనుభవంతో చెప్తున్నా, ఎవరు చెప్పేటి కాదు. వినను, ఎవరు చెప్తే నేను వినను. నా అనుభవంతో వింటంగా చాలా ఉన్నాయి సార్. వాళ్ళు మీరు క్వశ్చన్ వేయండి, ఆన్సర్ చెప్తా నేను. మీకు గెలిస్తే మొత్తం వస్తే విట్టే రాత్రల్లా ఉన్నామన్నా రెడీ. మీరు క్వశ్చన్ వేయాల. ఊక రావు సార్. ఏయ్. ఊక రావు, ఊక చెప్తా. నువ్వు క్వశ్చన్ గెలుకు వస్తాయి బయటికి. ఆ బుక్కులు ఎక్కువ చదివలేదు, ఆత్మ బుక్కే. ఇదే బుక్కే చెప్పడం. నా పుస్తకాలు ఇస్తాలు ఎక్కలేదు. స్టార్ట్ అయితే మూమెంట్ అవుతుంది. ఇంకా లేదంటే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అడగండి, ఏమడుగుతాడు అడగండి చెప్తా. ఛాలెంజింగ్ రెడీ ధనగారు. ఎంతసేపైనా ఓకే. మీరు అప్సెట్ గా అవుతండి. ఫస్ట్ ఒక్కరినే ధ్యానం చేసినాం. ఫస్ట్ ఎంత అబ్బాబ్బా ధ్యానం చేస్తారు. ఆడతో చేసేవాళ్ళు, గోనె పిల్లలు కప్పిపోయేవాళ్ళు, ఏళ్ళని చేసే వాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ధ్యానం అంటే అందరు తెలుసు, చెప్తే వింటారు. ఎందుకోసం చేస్తారు? ఊహ చేయరు, చచ్చిపోతామని చేస్తారు. ప్రాణ భయంతో ధ్యానం చేసేది ఇప్పుడు. కాబట్టి చచ్చినట్టు వస్తారు అందరూ. కోతి ముక్క అంటే వల్ల అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ధ్యానం చేస్తేనే భూమి మీద, లేకుంటే లేదు. టైం ఉంటే వెళ్ళిపోతారు అట్లా. కాబట్టి ధ్యానమే శరణం ప్రపంచానికి. కాబట్టి ధ్యానం శరణం గచ్చామని, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి చెప్పినారు. కాబట్టి ప్రతిసారు ఇంకా వేరే ఏం లేదు. మీరు సాధన పెంచండి. మీ ఫ్యామిలీ మొత్తం వస్తారు. మీరు ఆలోచన తీసేయండి ఫస్ట్. నా ఫ్యామిలీ రాలేదు, నేను ఒక్కడినే. ఆలోచన ఉన్నన్నాళ్ళు ఎవరు మారరు. వాస్తవం చెప్తా చూడు. ఫస్ట్ ఆలోచన తీసేయి, ఎమ్మని మార్పు వచ్చేస్తుంది. ఆలోచన చేసేసి నువ్వు సాధన పెంచు. నీ భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, అమ్మ అందరు వస్తారు. ఎవరు మిస్ గారు. అన్నదమ్ములు సంబంధం లేదు. నీ ఫ్యామిలీ కాడికి సంబంధం. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎవరు చెప్పుకోవడానికి లేదు అక్కడ. కాబట్టి అడగండి సార్, ఏమైనా ఉంటే అడగండి. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ మీకు సార్. నమస్తే థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ. చాలా బాగా. ఇంకొక క్లాస్ తీసుకుని రండి ఇందు గారు ఎప్పుడైనా. షూర్ గా. చెప్తున్నా బాగా వస్తా సార్. మీరు ఏమడిగినా ఓకే. మేడం అడగండి. గాయత్రి మేడం ఏమన్నా ఒకటి క్వశ్చన్ అడగండి, చెప్తా. తప్పకుండా సార్. సార్ సమయాన్ని కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ సత్యదేవి అమ్మగారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడదాం, ఓకే, మళ్ళీ ఓకే. మనం పెట్టుకుందాం ఒకరోజు. తప్పకుండా తప్పకుండా పెట్టుకుందాం. ఓన్లీ ఓకే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుందాం, ఇంకేం వద్దు. క్వశ్చన్ ఆన్సర్స్ బాగుంటాయి. ఎస్, చాలా బాగుంటాయి. డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా గాయత్రి క్లారిటీ తెచ్చుకుందాం. గాయత్రి మేడం చెప్పిన పాయింట్ అయితే నాకు అమ్మో బాబోయ్ అనిపిస్తుంది. బాగా చెప్పింది మేడం. వెంట్రుక బాగా చెప్పారు. మంచిగా ఉండడం లేదు, ఇంకా వెంట్రుక ఏం బతుకుంటది. బాగుంది, చాలా చెప్పింది మేడం. అది ఎట్లా పుడుతుందో తెలీదు మనకి. ఎట్లా ఎట్లా పోతుంది? పెరుగుతుందో తెలీదు. తెల్లగా ఎట్లా అవుతుందో తెలీదు. ఎట్లా ఊడిపోతుందో, అదే ఒక వెంట్రుక కూడా మనం తెలుసుకోలేము. మనల్ని ఎట్లా మనం మళ్ళీ మా ఫ్యామిలీ గురించి అంటే ఎలా తెలుసు? అవును. Correct. మేడం సత్యదేవి, సత్యదేవి మేడం. అమ్మా సత్యదేవి అమ్మ, నమస్తే. నమస్కారా ఇందు. వస్తాయి మేడం. నమస్తే మా. థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. ఎలా వచ్చింది మీకు ఈ లింక్? రామకృష్ణ పెట్టే వరకు నాకు తెలియదు నువ్వు స్టార్ట్ చేసింది. లేకపోతే నేను ఓకే. అంత అనుభవ జ్ఞానమే మనం. అసలు అంతే కదండి మా. నువ్వు పెట్టిన అది ఆ, అది కొటేషన్ చాలా బాగుంది. పత్రిజీ టైటిల్ ద కంప్లీట్ మ్యాన్. సూపర్ రా. కంప్లీట్ మ్యాన్. వీఆర్ ఆల్సో Yes. కంప్లీట్ మ్యాన్. యా హియర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుందిరా. అద్భుతంగా you. మళ్ళీ పత్రిజీతో సత్సంగం చేసినట్టు ఉంది. సార్ మాటలు వింటుంటే అద్భుతం కదా. ప్రతిదీ అంతే కదా. హార్ట్ఫుల్ గా చెప్పేవారు. నేను కూడా హార్ట్ఫుల్ గా తీసుకునేదాన్ని. ఆయనతో అనుబంధం అంతా మాకు బెంగళూరులోనే, పిరమిడ్ వ్యాలీలో. అవన్నీ పంచుకోవాలి. యా పంచుకోవాలి. మరి మీరు కూడా కంప్లీట్ మ్యాన్ కి వచ్చి ఒక రోజు రావాలి. ఫస్ట్ సీమా సుభాష్ ఫస్ట్ నాది క్లాసు.
సింహాద్రి ద యా రియల్ అని పెట్టింది కదా ఆమె అప్పట్లో. సీమా మేడం గారు కూడా వచ్చి వెళ్ళారు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి. అవునా, వెరీ గుడ్. ఉమ్, నాకు తెలియదురా ఈ జీకే మధ్య గారు ఆ, అందరూ. అదే తెలీదు నాకు. ఈ మధ్య ఎక్కువ సాధన చేస్తున్నాను, ఎక్కువ ఉహు. మౌనము ధ్యానమే. ఉమ్. కానీ ఆ రామకృష్ణ పెడితే ఇంకా గాయత్రి ఇద్దరు కూడా ఫ్రెండ్సే కదా అని. ఆ, సరే, వెరీ థ్యాంక్ యూ. ఒకరోజు నేను కూడా వస్తాను. తప్పకుండా తప్పకుండా. గాయత్రి మేడం, మీ మదర్ టంగ్ ఏంటి లాంగ్వేజ్? కన్నడ కన్నడ. సార్. కన్నడ. అన్నారు కదా హుబ్లీలో నేను పుట్టి పెరిగాను అని ఆయన కన్నడ చెప్పేసి నుంచి తెలుగుకి వచ్చింది, నేను తెలుగు నుంచి కన్నడకి వెళ్ళా. కన్నడకి వెళ్ళారు. ఓకే. దట్టు మేడం అన్నారు 1.5 month లో నేను తెలుగు నేర్చుకున్నాను అని. Wow. నేను పెళ్లికి అంటే ఆ పెళ్ళప్పుడు మా ఆత్మకి కన్నడ బుక్ ఆ, ఇచ్చారు. అలా నేర్చుకున్నా నేను బుక్ ద్వారా 30 రోజుల్లో కన్నడ భాష. ఎందుకంటే మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మకి జ్ఞానం కావాలా, ఆ అవును. జ్ఞానం అంతా తెలుగులో ఉంది. ఇంకా ఆటోమేటికలీ నాకు ఇది తెలుగు రావాల్సిందే అక్కడ. అంటే ఆ అది హయ్యర్ సోల్ జర్నీ అక్కడ నాకు స్టార్ట్ అయిపోయింది. నాకు కరెక్ట్. జ్ఞానం కావాలా ఇప్పుడు డెవలప్ కావడానికి. అది అంతా తెలుగులో ఉంది, నాకు తెలుగు కావాలా, వచ్చేసింది. అంతే మేడం. నిజం నిజం కరెక్ట్ మేడం. అది మీరు సిచ్యువేషన్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఏంటంటే మనకి ఎలా వస్తాయి సిచ్యువేషన్స్, దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. మేడం గారికి కన్నడ సారీ తెలుగు రాదు, బట్ మేడం కి తెలుగు కన్నడ నేర్పించుకునే వాళ్ళు తన దగ్గరకు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు. సో ఇద్దరికి అక్కడ క్లాష్ లాగా అయిపోయి ట్రాన్స్లేటింగ్ లాగా అయిపోయి ఇక్కడ తెలుగు ఇక్కడ కన్నడ అట్ ఎ టైం వచ్చేసింది. ఆ జ్ఞానం కూడా అందింది. సో మనం సిద్ధంగా ఉన్నాము అని అంటే గనక ప్రతి సందర్భం మనకు పాజిటివ్ గానే ప్లస్ మనకు అనుకూలంగానే వస్తుంది. కానీ అది తెలీదు. నాకు రాదు కదా అని మేడం అనుకొని ఉండింటే, నేను చెప్పలేను కదా అని మేడం అనుకొని ఉండింటే కూడా తను ఇవాళ ఇలాగా ఇంత మంచిగా మాట్లాడేవాళ్ళు కాదు కదా. ఇంత చక్కగా ఇంతలాగా జ్ఞానాన్ని పంచేవారు కాదు. దాన్ని అర్థం చేసుకోవడం కానీ. సో జ్ఞానానికైతే లాంగ్వేజ్ అడ్డు కాదు. తారతమ్యాలు భేదం లేదు. చిన్న పెద్ద తేడా లేదు. సో ఈ ఆత్మ జ్ఞానానికి అందరినీ ఒక్కటిగా చేసి అందరూ జ్ఞానవంతులుగా ఈరోజు తీర్చిదిద్దబడ్డారు అంటే సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్ పత్రిజీ యొక్క సాధన లక్ష్యం. సో ఆయన ఆయన గమ్యం, ఆయన దృష్టి, ఆ దూరదృష్టి, సో ఆ విజన్ ఎలా ఎలా ఉంది, ఎలా అద్భుతంగా ఉంది అనేది మనం అక్కడ గమనించామంటే గనక మన వే ఆఫ్ థింకింగ్ ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్ గా అన్నీ మారుతాయి, అన్నీ మారుతాయి. ఆలోచననే కదా సృష్టించబడుతుంది, సృష్టిలో సృష్టించబడుతుంది అని చెప్తూ వస్తారు. సో మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా ఆలోచిస్తాము? డైవర్ట్ చేసుకుందాం, ఇలా పోయేదాన్ని ఇలా ఇలా వెళ్దాం. సో అది నేర్పిస్తుంది ధ్యానం సార్ అన్నట్లుగా. ధ్యానం ఫస్ట్ ధైర్యాన్ని అయితే తీసుకొస్తుందండి. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా మనమంతా కూడా సాధన చేయాలి. సాధన 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 చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ వచ్చిన మాస్టర్స్ అయితే ఇద్దరు వారి యొక్క సాధన ఎలా ఉంది, మరి వారి జీవితంలో చక్కగా మార్పులు తెచ్చుకొని, ఏ విధమైన మార్పులు తెచ్చుకొని మరి ఎంత ఆనందంగా ఉన్నారు. దట్టు కొన్ని ఏళ్లుగా ఒకే సంస్థలో, ఇది అయితే ఎందుకో నాకు ఇవాళ చెప్పాలనిపిస్తుంది. ఒకే సంస్థలో ఉంటూ మరి వాళ్ళకి బోర్ కొట్టలేదా? ఇన్నేళ్లు ఉన్నారు వాళ్ళు, ఒక్కొక్కరు 25 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు, పిరమిడ్ ధ్యాన మార్గంలో. సో మరి వాళ్ళకి బోర్ కొట్టటం చెయ్యటం అలాంటివి లేనే లేదండి. ఎందుకంటే పత్రి సార్ ఒకటి చెప్పారు, ఒకటి నేర్పించి పెట్టారు మనకు. మనం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి క్షణం, ప్రతిరోజు. ప్రతి విషయంలో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి అందులో మనకి బ్రేక్ ద రొటీన్ కూడా పెట్టారు సార్. కొత్తదనాన్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అని. అందుకే బోర్ కొట్టదండి పిరమిడ్ ధ్యానం. ఎప్పుడు కూడా ఎవరికి కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సజ్జన సాంగత్యం పెట్టారు, స్వాధ్యాయం పెట్టారు, కొత్త కొత్త విషయాలను అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పారు. సార్‌ని ఒక్కరినే చూస్తూ కూర్చోమని, సార్ దగ్గరే ఉండమని ఏ రోజు చెప్పలేదండి పత్రి గారు. ఏ రోజు ఎవరికి కూడా చెప్పలేదు. అందరి దగ్గరికి వెళ్ళమనే చెప్పారు. అందుకే ఇంతమంది యోగుల్ని మన PSSM కి అందించారాయన. తీసుకొచ్చేసారాయన.
నేను ఒక్కనే యోగిని అని చెప్పలేదు కదా, అందరూ యోగులే అని చెప్పారు. సో దట్ ఈస్ ద కంప్లీట్ మ్యాన్ పత్రి గారండి. సో అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ కి టైటిల్ పెట్టడం జరిగింది. సో కంప్లీట్ మ్యాన్ ఎంతో మందిని తీర్చిదిద్దారు. తాము ఒక్కరే కంప్లీట్ మ్యాన్ అవ్వడం కాదు, అందరినీ కంప్లీట్ మ్యాన్ చేస్తూ రావాలి అనేదే వారి జీవిత లక్ష్యం. ఇంకేమీ లేదు. ఆ మార్గంతో ప్రయాణం చేయాలంటే ధ్యానం, ఈ ధ్యాన మార్గంలోకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో సార్ ఈ మీకు కూడా. కార్యక్రమం మీకు చెప్పండి ధన గారు. సార్కి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. Yes. మీరు ఎక్కడి నుంచి అన్నారు? నేను స్టార్టింగ్ లో వినలేదు. కంపాడు సార్ village. కంపాడు మరి కంపాడు కర్నూలు జిల్లా శ్రీబెల్లం మండలం. ఓకే. ఇక్కడ మా ఊరు పక్కన చంద్రశేఖర్ శర్మ అని ఒక మాస్టర్ సమాధి అయినాడంటే ప్రతిసారికి శిష్యుడు నిజమైన శిష్యుడు అంటే ఆయనకి ఎట్లా పెట్టేవాళ్ళు అంటే ఫస్ట్ ఒక నలుగురిని ధ్యానం కూర్చోబెట్టేవాడు ప్రతిసారి, ఒక ఇద్దరిని సినిమా పంపించేవాడు. ఆ సినిమా చూసిన వాళ్ళకి వీళ్ళు ధ్యానం చూసుకుని అష్టప్రయాలు పోయి సినిమా చెప్పాల, లేదంటే తండ్రి దానికి అట్లా Yeah. అట్లా సాధించినాడు. అంటే వాళ్ళు సినిమా చెప్పాలి కదా, సినిమా పోయి చూసిన వాళ్ళు కాదు, కింద కూసుకొని ధ్యానము అష్టల్ ట్రావెల్ చేసి సినిమా చూసి చెప్పాలి. దాంట్లో నంబర్ 1 చంద్రశేఖర్ శర్మ. అంత మహానుభావుడు. నీకు ఎప్పుడైనా వీలైతే సంఘాలకు రండి. వెల్కమ్ అందరు మాస్టర్లకి, సంఘాలకి. Then ఆ, సార్ ఊరికి sure గా. Then థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిక ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుందండి. సో మరి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందుంటా. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. కామెంట్స్ రూపంలో తెలియచేస్తే మాకెంతో సపోర్ట్ ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు. కనుక రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.